హలో అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ వ్లాగ్స్. నెవర్ మిస్ ఏ వీడియో, హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. ఇవాల్టి వీడియోలో సేమియా పాయసం ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇది బిగినర్స్‌కి చాలా బాగా యూజ్ అవుతుందని చేస్తున్నానండి. యాక్చువల్‌గా చాలామందికి తెలుసు ఈ రెసిపీ. కానీ కొత్తగా కుకింగ్ నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందని చేస్తున్నానండి. సింపుల్ అండ్ ఈజీగా. ముందుగా నేను బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్‌ని ఫ్రై చేసుకుంటున్నానండి. కాజు, బాదం, పిస్తా, వాల్‌నట్స్, పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ ఇవేం వేయకూడదండి. జస్ట్ కాజు, బాదం కావాలనుకుంటే పంకిన్ సీడ్స్, ఇంకా కిస్మిస్. నాకు కిస్మిస్ ఇష్టం లేదు. సో, నేను వేసుకోలేదండి. ఇట్లా వీటిని ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక బౌల్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇవి లాస్ట్‌లో మనం గార్నిష్ కింద యూజ్ చేసుకుంటాము. ఆ తర్వాత అదే బాండీలో ఒక కప్పు దాకా సేమియాని వేసుకుంటున్నానండి. వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నాకిక్కడ వచ్చింది. ఇప్పుడు నేను కాచి చల్లార్చుకున్న పాలను పోసుకుంటున్నానండి ఇందులో. అలాగే కొంచెం వాటర్‌ని గూడా వేసుకుంటున్నానండి. ఈ పాలతో సేమియా ఉడికినప్పుడు ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇక్కడ సేమియా నాకు ఉడికిందండి. ఇప్పుడు నేను ఒక హాఫ్ కప్ షుగర్ ఏసుకుంటున్నానండి. ఒక కప్పు సేమియాకి ఒక హాఫ్ కప్ షుగర్ పడుతుందండి. స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఏసుకోవచ్చండి. ఇప్పుడు ఫైనల్‌గా నేను కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని, అలాగే డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాంగా అవి కూడా వేసి, మనం వేసుకున్న పంచదార కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమండి. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఎప్పుడైనా కూడా. ఒకవేళ ఇంకా గట్టిగా ఉంటే గనక పాలను ఇంకొంచెం పోసుకొని ఆ కన్సిస్టెన్సీలో చేసుకోవాలండి. ఇందులో ఇష్టముంటే గనక షాబ్దానాలను గూడా వేసుకోవచ్చండి. షాబ్దానాల్ని సగ్గుబియ్యం అని కూడా అంటారండి. ప్రెజెంట్ నేను అవైలబుల్ లేదు కాబట్టి వేయలేదు. కానీ నెక్స్ట్ వీడియోలో తప్పకుండా సగ్గుబియ్యంతో పాయసం ఎలా చేయాలో తప్పకుండా వీడియో చేసి పెడతానండి. అంటే ఇది అందరికీ తెలిసిన రెసిపీ అయినా బిగినర్స్‌కి యూజ్ అవుతుంది గదా అని చేశానండి. చాలా ఈజీ అండ్ సింపుల్‌గా ఫెస్టివల్స్ టైంలో ఒక ప్రసాదంలాగా చేసుకోవచ్చండి. పంచదార అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు బెల్లంతో కూడా చేసుకోవచ్చండి. కాపోతే ఫైనల్‌గా దించే మూమెంట్ ఒక 2 మినిట్స్ ముందు బెల్లాన్ని తురిమి వేసుకొని దించుకోవాలి. లేదంటే పాలు విరిగిపోతాయండి. అంతేనండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ బుజ్జమ్మ వ్లాగ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. మా అప్డేట్స్ మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి.